బీఆర్ఎస్ పార్టీ తరపుగా ఆయన కొట్లాడితే ఆయన మరీ బలవంతంగా ఆయన ఒక హార్ట్ పేషెంట్, హార్ట్ సర్జరీ అయింది ఆయన, అది కూడా మానవత్వం ఏం మాత్రం చూడకుండా 5 పోలీసు వాళ్ళు పట్టి బండ్లకు నెట్టేస్తుర్రు. ఇంత ఘోరమా? ఆ అభ్యర్థిని కింద పడేసిర్రు. బీఆర్ఎస్ 14వ వార్డు అభ్యర్థిని కింద పడేసిర్రు. అంటే అక్కడ కాంగ్రెస్ విన్ అవ్వలేదు కాబట్టి రీకౌంటింగ్ పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ రూల్ అంటే ఆరో వార్డులోనేమో ఆల్రెడీ 6వ వార్డులో బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిందని అనౌన్స్ చేసిరు. అదే ఆరో సాటిస్ఫై అయ్యేగా అనౌన్స్ చేసింది ఆర్ఓ గారు. అదే మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రీకౌంటింగ్ కోరంగానే రీకౌంటింగ్ పెట్టారు. లాస్ట్కి టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచిందని సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎంఐ 29వ వార్డులో ఎంఐఎం కూడా అదే పరిస్థితి అయితే. మీరు చూడండి లాస్ట్కి మళ్ళీ వాళ్ళే గెలిచిన అభ్యర్థులని ఆ ఫామ్లు పట్టుకొని వస్తారు. ఇక్కడ ఎందుకు రీకౌంటింగ్ పెట్టలేదు? రూల్ అందరికీ ఒకేలా ఉంటుంది కదా. మరి ఆ 2 వార్డులలో ఎందుకు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టాలి? అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ స్టాప్ చేయమనండి. ఇక్కడ రీకౌంటింగ్ అన్న పెట్టాలి, అక్కడ రీకౌంటింగ్ స్టాప్ అన్న అవ్వాలి. రూల్ ఏం లేదు, అంత అధికార పార్టీకి తొత్తులుగా మారిర్రు. మొత్తం ఒక కండువాలు వేసుకోవాలి అంతే. అధికారులు ఎవరైనా కండువాలు వేసుకోలేదు తప్ప మిగతా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా చేస్తారో అలానే వ్యవహరిస్తారు. 6 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిందని చెప్పారు ఫస్ట్ ఆర్ఓ గారు. అదే ఆర్ఓ గారు వితిన్ 1 minute కాంగ్రెస్ అభ్యర్థి 6 ఓట్లతో గెలిచిందని చెప్తారు. ఎట్లా రీకౌంటింగ్ అంటే ఎట్లా గెలిచిందని చెప్తున్నారు? రీకౌంటింగ్ పెట్టమని అడిగితే రీకౌంటింగ్ అవసరం లేదు, నేను సాటిస్ఫై అయినట్ట. ఆర్ఓ గారు అంటే సాటిస్ఫై కావాలంట. దేనికి సాటిస్ఫై కావాలి? ఆ నుంచి ఎమ్మంటే ఆర్ఓ ఫోన్ వస్తుంది, సిఐ ఫోన్ వస్తుంది, డిఎస్పీ గారి ఫోన్ వస్తుంది. గజ వణుకుతారు ఇక ఫోన్లు రాగానే. ఇంత భయం పోలీసు వాళ్ళు? మరి ఎందుకు ఆ డ్యూటీలు ఎందుకు? 6 ఓట్లతో గెలిచినని ఆర్ఓ గారు ప్రకటించారు. 14వ వార్డు ఆల్రెడీ ఆల్మోస్ట్ కౌంటింగ్ అయిపోయింది. ఆల్రెడీ 6 ఓట్లతోటి టీఆర్ఎస్ అభ్యర్థి బొజ్జం కన్నా గెలిచినని డిక్లేర్ చేశారు ఆర్ఓ గారు. వితిన్ ఒక 2 minutes ఎమ్మటే బొజ్జ వెంకన్న గెలవలేదు, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని మళ్ళీ అదే ఆర్ఓ కాంగ్రెస్ గెలిచిందని ప్రకటించిండు. మేము రీకౌంటింగ్ కోసం అడిగితే రీకౌంటింగ్ ఆర్ఓని సాటిస్ఫై అయినా నేను, ఆర్ఓ అంటే సాటిస్ఫై కావాలంట, ఆర్ఓ సాటిస్ఫై అయినా నేను ఆల్రెడీ అందుకే కాంగ్రెస్ గెలిచిందని కాంగ్రెస్ అభ్యర్థికి సర్టిఫికేట్ గెలిచినట్టు సర్టిఫికేట్ ఇచ్చి దొంగసాటంగా పంపించారు. దీనికి ఒత్తాస అలా ఉన్న పోలీసు వాళ్ళు మేము అడిగితే కూడా మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి బయటికి, మీకేం అవసరం ఇక్కడ రీకౌంటింగ్ ఆర్ఓ గారు సాటిస్ఫై అయితేనే దానికి ఆల్రెడీ ఆర్ఓ గారు సాటిస్ఫై అయ్యారు, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని వాళ్ళు ప్రకటించారు. ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ అభ్యర్థి బొజ్జంకన గెలిచిందని ప్రకటించిండు. వితిన్ 2 minutes మరి ఎక్కడి నుంచి ఫోన్లో? ఆ ఫోన్లో అయితే ఆర్ఓకి ఎన్ని ఫోన్లు అనుకున్నావు? ఆర్ఓకు, డిఎస్పీ గారికి, సిఐ గారికి ఇంత భయం ఎందుకు? కండువాలు వేసుకొని చేయాలి, కాంగ్రెస్ కండువాలు వేసుకొని చేయాలి. అదే మళ్ళీ 6వ వార్డులో టీఆర్ఎస్ గెలిచిందని ఆర్ఓ గారు అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ గెలవలేదని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టారు. ఆడ కూడా మళ్ళీ 6వ వార్డు కాంగ్రెస్ గెలిచిందని ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అదే 29వ వార్డులో ఎంఐఎం గెలిచింది, ఎంఐఎం కూడా రీకౌంటింగ్ పెట్టారు. మళ్ళీ అలా కూడా కాంగ్రెస్ గెలిచిందని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇంత దౌర్జన్యమా? ఎందుకు అంత ఎంత? మంత్రి గారు ఫోన్ చేయగానే ఏమంటే రూల్స్ మారిపోతాయా? పోలీసు వాళ్ళు కూడా మొత్తం కండువాలు వేసుకొని కాంగ్రెస్ కండువాలు వేసుకునే చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతుందా? మనం ఎక్కడ ఉన్నాము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఎక్కడన్నా పాకిస్తాన్లోనో పిఆర్లోనో ఉన్నామా? ఇంత ఘోరమా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.